హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీరు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అడ్వాన్స్గా మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే మరి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఫాస్ట్గా అరగంటలో చేసుకునే నైవేద్యాలు ఏంటంటో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందని అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందు రోజే నైట్ నేను శనగలు నానేసుకున్నానండి. కొమ్ము శనగలు అంటారు కదా, ఒక 2 కప్స్ శనగల్ని నానేసుకున్నాను. తర్వాత ఈ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసి కుక్కర్ ప్యాన్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి శనగలు వేసుకొని ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే శనగల్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ ఆఫ్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీ బట్టి శనగపప్పు యాడ్ చేసుకోండి. ఈ శనగపప్పు వచ్చేసి మనం తాలికల పాయసంకి అండ్ బియ్యం రవ్వ ఉండ్రాలకి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ నానపెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని నానేసుకోవాలి. మనం తాలికల పాయసంలో సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాం. మనకి ప్రసాదాలు తొందరగా అయిపోవాలంటే ముందు రోజు బెల్లం అనేది ఇలా తురిమి పెట్టుకొని ఒక బాక్స్లోకి పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే హడావడి లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే శనగలు అయితే ఉడికిపోయండి. శనగలు ఉన్న వాటర్ అంటే తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు అండ్ కొంచెం మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ సాల్ట్ మనం శనగలు ఉడికించినప్పుడు వేసాం కాబట్టి సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం ఇంగువ యాడ్ చేశాను అండ్ పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను. సో ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని ఒక 2 to 3 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగలకి మనం పెట్టే పోపు అంతా బాగా పట్టేటట్టు చూసుకొని శనగల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం కదండి. సో పసుపు వల్ల ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా మనకి ఫస్ట్ ప్రసాదం అయితే శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. సో శనగల ప్రసాదం చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. సో శనగలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఉండరాలు అండ్ తాలికలు చేసుకోవాలి. వాటి కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ బియ్యం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ ఫ్లోర్. ఇది పొడి బియ్యం పిండి అండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా. సో ఆ పొడి బియ్యం పిండి మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను, తడి బియ్యం పిండి కాదు. పిండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టెక్స్చర్ బట్టి మీకు తెలిసిపోతుంది పిండి అనేది ఏ టెక్స్చర్లో ఉంది అని చెప్పేసి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్తో క్లోజ్ చేసి ఒక 10 minutes తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. 10 minutes తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. మనకి సేమ్ చపాతీ డో ఎలా వస్తుందో సో అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదండి. సో వాటర్తో నీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా ముద్దగా చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా తీసుకొని రౌండ్ బాల్స్లో చేసుకోవాలి. అంటే ఉండరాలు ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చేతికి పిండి అంటుతుంది అంటే పొడి పిండి ఉంటుంది కదా, సో అదైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం గీ తీసుకొని చేతికి అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం పిండి తీసుకొని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని జస్ట్ మన చేతితో ఇలా పొడవుగా చేస్తే మనకి తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా తాలికలు చేయడం వల్ల ఇరగకుండా ఉంటుంది అండ్ మన పాయసంలో వేసేటప్పుడు కూడా తాలికలు అనేవి ఇరగవు అనమాట. సో మనం వాటర్ క్వాంటిటీ చూసుకొని పిండి యాడ్ చేసుకోవాలండి. లేదంటే తాలికలు అనేవి సాఫ్ట్గా రావు, ఇరిగిపోతాయి. సో తాలికలన్నీ ఇలాగ చేతితోని
లేకపోతే చాపింగ్ బోర్డ్ మీద కానీ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. చేతితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మందంగా వస్తాయి. లేదు అనుకుంటే ఇలా చాపింగ్ బోర్డ్ మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టి సన్నగా ప్రెస్ చేస్తే మనకి తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఫైనల్గా తాలికలు అయితే రెడీ చేసి పెట్టేశానండి. అండ్ ఉండ్రాలు కూడా మీకు సైజ్ చూసుకొని ఉండ్రాలు చేసుకోండి. కొంతమంది చిన్న సైజ్ చేస్తారు, కొంతమంది పెద్ద సైజ్ చేస్తారు. సో అలా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది. దానిపైన కొంచెం పొడిపిండి జల్లారంటే ఉండ్రాలు అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. సో తాలికలు కూడా కొంచెం అంటుకోకుండా ఉండు. అండ్ తర్వాత అందులో కొంచెం మిగిలిన కొంచెం ముద్ద ఉంది కదా, ఆ ముద్దని సైడ్కి పెట్టుకోవాలి. మనం తాలికలు పాయసం చేసేటప్పుడు అందులో ఈ ముద్దని వేస్తామన్నమాట. సో ఇదైతే సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాల తాలికల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ అంతా తీసేసి ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు సగ్గుబియ్యంని బాగా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది మనకి 50% కుక్ అయిపోతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలన్నీ ఇందులోకి వేసుకోవాలి. తాలికలు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కలుపుకోవాలి. ఎక్కువ కలపకండి, తాలికలు అనేవి విరిగిపోతాయి. 20 మినిట్స్ వరకు ఈ తాలికలని మనం బాగా కుక్ చేసుకోవాలి. తాలికలు అనేవి సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు క్వాంటిటీ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఈలోపు మనకు కుక్ అయ్యేలోకల్లా మనం బెల్లం పాకం అనేది పెట్టుకుందాం. సో ఇలా బెల్లం పాకం పెట్టుకోవడం వల్ల మనం చేసేటప్పుడు పాలు విరగకుండా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం పాకం అనేది పెట్టుకుంటున్నాను. ఈ పాకం నేను ఒక 4 రెసిపీస్కి యూజ్ చేస్తాను కాబట్టి 3 కప్స్ తీసుకున్నాను. బెల్లం పాకం అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత పాకం అనేది కంపల్సరీగా చల్లారాలండి, లేదంటే పాలైనా చల్లగా ఉండాలి. ఇలా వేస్తేనే మనకి తాలికల్లోకి కానీ ఉండ్రాల్లోకి కానీ పాలు అనేవి విరగకుండా ఉంటుంది. బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకుంటే మనకి పాకం కొంచెం దగ్గరికి అవుతుంది అండ్ విరగకుండా ఉంటుంది. ఈలోపు మనం పాల తాలికల పాయసం ఒకసారి చూద్దాం. తాలికలు అనేవి మనకి 90% వరకు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరికూర యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరికూరని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యము బాగా కుక్ అయిపోవాలి అండ్ తాలికలు కూడా సాఫ్ట్ టెక్స్చర్లోకి రావాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కొంత బియ్యం పిండి ముద్ద తీసి పెట్టుకున్నాం కదా, అది కప్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం తాలికల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది థిక్గా వస్తుంది అండ్ మనకి ఉండ కట్టకుండా ఉంటుంది అండ్ బేస్ కూడా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే ఉండ కట్టేస్తుందండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ చూసుకోవాలి థిక్గా వచ్చిందా లేదా అనేది. సో మనకైతే తాలికల పాయసం అయితే థిక్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో పాకాన్ని వడకట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోవాలి, ముందే చెప్తున్నాను. ఆన్ చేసి వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి పాకం అనేది ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనేవి ముందుగా వేయించి పెట్టుకున్నానండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ని తాలికల్లోకి వేసుకుంటున్నాను. మనకి ఫైనల్గా పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పాల తాలికల పాయసం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. అరగంటలోనే మనం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. తర్వాత ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. శనగపప్పు మనకి ఒక 90% కుక్ అవ్వాలి. శనగపప్పు కుక్ అయితేనే మనకి ఇది ఉండ్రాల పాయసం అనేది బాగుంటుంది. శనగపప్పు కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఉండ్రాలు వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు రేషియో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. నేను 1 కప్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి 1 కప్ పాలు యాడ్ చేస్తున్నాను. లేదు వాటర్ ప్లేస్లో మీరు పాలైనా యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరికూర వేసుకోవాలి. కొబ్బరికూర యాడ్ చేసుకునే వల్ల ఉండ్రాల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఉండ్రాల పాయసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండ లేకుండా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ ఉండ్రాలు అనేవి సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి.
సాఫ్ట్గా అయితే మనకి ఉండ్రాల పాయసం అనేది బాగుంటుంది. ఫైనల్గా మనకి ఉండ్రాలు అనేవి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పిండి తీసుకున్నాం కదా, అది బౌల్లోకి వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఉండ్రాల పాయసం అనేది థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నేను గీ యాడ్ చేస్తున్నానండి. గీ అనేది మీ ఆప్షనల్, ఎందుకంటే దేవుడికి పెట్టే నైవేద్యం కదా, సో గీ అనేది యాడ్ చేస్తున్నాను. గీ అనేది మీ ఆప్షనల్. సో ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో మనం బెల్లం పాకం యాడ్ చేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే బెల్లం పాకం యాడ్ చేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఇలా బెల్లం పాకం పెట్టుకోవడం వల్ల మనం ఏ తీపి రెసిపీస్ ప్రిపేర్ చేసినా బెల్లంతో ఈజీగా అయిపోతుంది అండ్ పాలు కూడా విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి థర్డ్ రెసిపీ ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదండి. అండ్ నెక్స్ట్ వచ్చే రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాలు, బియ్యం రవ్వతో చేసే ఉండ్రాలు. సో ఇవైతే చాలా ఈజీగా అయిపోతుందండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి. బియ్యం రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి యాడ్ చేయవసరం లేదు అండ్ గీ కూడా యాడ్ చేయవసరం లేదు. లైట్గా రోస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది రవ్వ చిన్న సైజా పెద్ద సైజా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నాది చిన్న సైజ్ కాబట్టి కొంచెం వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి, సో అది వేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 80% వరకు శనగపప్పు కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. శనగపప్పు కుక్ అయినా లేదో చెక్ చేసుకోవాలండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. శనగపప్పు కుక్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఎక్కడ కట్టకుండా చూసుకొని రవ్వని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 5 minutes వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి రవ్వ అనేది కుక్ అయిపోతుంది. ఇందులో 1/2 teaspoon గీ యాడ్ చేస్తున్నానండి. గీ అనేది మీ ఆప్షనల్. గీ యాడ్ చేస్తే రవ్వ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఫైనల్గా మనకి రవ్వ అనేది కుక్ అయిపోయింది. సో రవ్వని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ మనకి చల్లారితేనే మనం ఉండలు చేయడానికి అవుతుందండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని రవ్వ అనేది మనం సైడ్కి పెట్టేసుకుందాం. సో తర్వాత వచ్చేసి ఇది బాగా చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ లేదంటే వాటర్లో డిప్ చేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి, అంటే ఉండ్రాల్లాగా చేసుకోవాలి. వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ బియ్యం రవ్వతో చేసే ఉండ్రాలంటే. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం. మీరు ఫెస్టివల్ రోజు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాని రేషియో చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్లో చేసి ఇవి మనం స్టీమ్ చేయాలి. సో అందుకని ఉండ్రాలను తీసి ఒక సైడ్కి పెట్టుకున్నాం. తర్వాత బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. బెల్లం కుడుములు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకొని 1/2 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా బాగా కరిగినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే బెల్లం ఫాస్ట్గా కరిగిపోతుంది అండ్ మనకి శనగపప్పు కూడా ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో 2 cups ఆఫ్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. 2 cups. ఇది పొడి బియ్య పిండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ పిండినే నేను వేస్తున్నాను. పిండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని మిక్స్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ పిండి వేస్తారో ఆ క్వాంటిటీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మనకి ఇది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది. సో క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం గీ అనేది యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేయడం వల్ల బెల్లం కుడుములు అనేవి మనకి మంచి టెక్స్చర్లోకి వస్తుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. మనం స్టీమ్ చేసేటప్పుడు కొంచెం షైనీ లుక్లో వస్తుంది అనమాట. సో గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత దీన్ని మనం చపాతీ బేస్ ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ హ్యాండ్తో చేస్తాం కదా ఉండ్రాలు. సో ఫస్ట్ అయితే నేను హ్యాండ్లోకి కొంచెం ముద్ద తీసుకొని జస్ట్ మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేయడం వల్ల మన 5 fingers అనేవి దానికి తగులుతాయి అన్నమాట. సో ఇలా ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి.
బెల్లం ఉండ్రాలు అనేవి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. మనకి నచ్చిన షేప్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు కావాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదనుకుంటే మోదక్ షేప్లో చేసుకోవచ్చు, లేదనుకుంటే అప్పాల షేప్లో చేసుకోవచ్చు. చాలామంది ఆకు షేప్లో చేస్తారు, ఆకు షేప్లో అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు ఆకు షేప్లో చేయలేదు, సో ఎప్పుడు ఈ షేపే చేస్తాను కాబట్టి ఇదే షేప్లో మీకు షేర్ చేస్తున్నాను. కొంచెం గీ అనేది చేతికి అప్లై చేసుకొని మనం ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. సో ఫస్ట్ అయితే ఒక 3 మనం హ్యాండ్తో ఇలా చేసుకున్నాము. తర్వాత మిగతాది కొంచెం ముద్ద తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే అప్పాలాగా అవుతాయి. చాలా ఈజీగా అయిపోతుందండి. అరగంటలో మనం చక్కగా 6 నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ముందుగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లం తురుము కానీ అలాంటివన్నీ ముందుగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా రెసిపీస్ అనేవి అయిపోతాయి. తర్వాత మనం రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. కొన్ని వచ్చేసి మోదక్ షేప్ చేయాలి. మోదక్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం 3 ఫింగర్స్తో ఇలా పైన ప్రెస్ చేస్తే చాలు మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది. దీనిపైన మీకు డిజైన్ కావాలనుకుంటే టూత్పిక్తో కానీ ఫోక్తో కానీ జస్ట్ డిజైన్ కోసం మాత్రమే మనం ఇలాగా గుచ్చుకుంటే సరిపోతుంది, డిజైన్ అనేది వచ్చేస్తుంది. మోదక్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయండి. లోపల స్టఫ్ చేసి కూడా మోదక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్లెయిన్గా కూడా మోదక్ చేసుకోవచ్చు. అండ్ మనకి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వతో కూడా మనం మోదక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను బొంబాయి రవ్వతో మోదక్ ఎలా చేసుకోవాలనేది. మన సైడ్ అయితే ఎక్కువ మోదక్ పెట్టరు, నార్త్ సైడ్ అయితే ఎక్కువ పెడతారండి. కంపల్సరీ మార్వాడీస్ వాళ్ళు అయితే మోదక్ అయితే కంపల్సరీగా పెడతారు. మోదక్ లోపల కొబ్బరికో స్టఫింగ్ పెడతారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మనం చేసి పెట్టుకున్న మోదక్కి ఫోక్తో సైడ్ డిజైన్ ఇస్తున్నానండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. ఇలా ఇవ్వడం వల్ల మోదక్ షేప్ అనేది బాగుంటుంది. లేదు అనుకుంటే మోదక్ షేప్స్ ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని మనం చేసుకోవచ్చు. అది కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్ అలానే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు. సో మోదక్ షేప్ అయిపోయిన తర్వాత కొన్ని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను. కొన్ని వచ్చేసి మన తాలికలు అంటారు కదా, సో అలాగా కొన్ని మోదక్, కొన్ని అప్పాలు అండ్ కొంచెం రౌండ్ ఉండ్రాలు. సో ఇవన్నీ మనం స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. కుక్కర్ అంటే ఇడ్లీ ప్యాన్ ఉంటుంది కదండి, సో వాటిలో స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి. మనం పెట్టే బెల్లం ఉండ్రాలు కానీ మోదక్స్ కానీ బియ్యపు రవ్వ ఉండ్రాలు కానీ ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్కి మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో, ఏవైతే స్టీమ్ చేయాలనుకుంటున్నామో అన్ని ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే చక్కగా స్టీమ్ అయిపోతాయి అండ్ మనకి ఇవి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. మీకు కావాలనుకుంటే ఫస్ట్ కొని పెట్టుకోవచ్చు, తర్వాత కూడా మిగతా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకేసారి స్టీమ్ చేసేద్దామని చెప్పేసి అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఉండ్రాలు అనేవి. అండ్ తర్వాత వచ్చేసి బియ్యం రవ్వ ఉండ్రాలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ ప్యాన్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇలా పెట్టుకునేవన్నీ ఈ ప్లేట్లో పెట్టుకున్నవన్నీ కుక్కర్ ప్యాన్లోకి పెట్టుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా స్టీమ్ అయిపోతాయి అండ్ మనకి మంచి టెక్స్చర్లో కూడా ఉంటుంది. అండ్ మనం తినేటప్పుడు కూడా ఉండ్రాలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయకండి, కొంచెం చల్లగా అయ్యాక తీయండి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే కొంచెం విరిగిపోతుంది, ఎందుకంటే స్టీమ్ చేసాం కదా, సో అందుకని. సో ఫైనల్గా మనకి ఉండ్రాలు అండ్ బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయండి. బెల్లం కుడుములు అండ్ ఉండ్రాలు అయితే స్టీమ్ అయిపోయండి. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు అండ్ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి. వినాయకుడికి బెల్లం ఉండ్రాలైనా కుడుములంటే చాలా ఇష్టం అండి. సో మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న బాదం అండ్ కాజుని వేయించుకుంటున్నాను. నా దగ్గర కిస్మిస్ లేదండి, సో బాదం కాజు ఉంది, సో అందుకే బాదం కాజుని బాగా గీలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకసారి వేయించి పెట్టుకోవడం వల్ల మనం చేసే రెసిపీస్లోకి ఫాస్ట్గా వేసుకోవడానికి అవుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత
రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దట్టు బెల్లంతో రవ్వ కేసరి అండి, చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా మంచి రెసిపీ కూడా. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వని గీలో బాగా ఫ్రై చేసుకోవాలి. గీలో బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ అనేది వస్తుందండి బొంబాయి రవ్వ అనేది. మీరు రేషియో చూసుకొని తీసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం మాత్రమే అన్ని చిన్న కప్స్గా చూపిస్తున్నాను. బొంబాయి రవ్వ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ రేషియో చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి, ఇందులో 1 కప్పు బెల్లం పాకాన్ని వేసుకోవాలి. నేను స్ట్రైనర్ ఎందుకు పెట్టానంటే పాకంలో ఏమైనా నలకలు అవి ఉంటాయని చెప్పేసి స్ట్రైన్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు రవ్వ కేసరిలో కొంచెం కొబ్బరికూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొబ్బరికూర వేసుకోకుండా రవ్వ కేసరి చేస్తే. కొబ్బరికూర వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి కేసరి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. సో తర్వాత ఇందులో పించ్ ఆఫ్ కొంచెం కలర్ యాడ్ చేశాను అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కలర్ అనేది ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే నేను కలర్ యాడ్ చేశాను. అండ్ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో ఫైనల్గా రవ్వ కేసరి కూడా అయిపోయింది. 1/6 ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి విత్ బెల్లంతో రెడీ అయిపోయింది. సో నైవేద్యాలు అయితే అయిపోయాయి కదండి. సో తర్వాత దేవుడికి మనం ఇన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసామని కంపల్సరీ దేవుడికి పెట్టాలి కదా. సో ఫస్ట్ అయితే నేను దేవుడికి కొంచెం సింపుల్గా డెకరేట్ చేసేసి వినాయకుడి బొమ్మ లాస్ట్ టైం గుడికి వెళ్తే ఇచ్చారనమాట. అక్కడ మట్టి బొమ్మ అంటారు కదా, సో అది మీకు చూపించడం కోసం మాత్రమే నేను డెకరేట్ చేశాను. ఫస్ట్ ఇన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేశాను కదా, సో వినాయకుడికి పెట్టాలి కదా అని చెప్పేసి దీపం అనేది పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ వినాయకుడికి దీపం పెట్టిన తర్వాత ధూప్ స్టిక్స్ వెలిగించాలి కదండి. సో అగరబత్తులు అయితే వెలిగించి ధూపం అనేది వేసేసాను. అండ్ తర్వాత వచ్చేసి దేవుడికి మనం నైవేద్యాలు అని పెట్టాం కాబట్టి నైవేద్యాలు సమర్పయామి అని చెప్పేసి అన్ని నైవేద్యాల మీద కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో నైవేద్యాలన్నీ స్వామికి చూపించి నైవేద్యం సమర్పయామి అని చెప్పేశాను. అండ్ ధూపం అనేది వేస్తున్నానండి. ధూపం వేసిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి కదా కంపల్సరీ. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకంటే ముందుగా పెట్టేసి చూపిస్తున్నాం ఏంటి అని డౌట్ వస్తుంది. సో మీ అందరికీ వీడియో షేర్ చేయడం కోసం మాత్రమే నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను. వినాయక స్వామికి హారతి ఇచ్చేసిన తర్వాత నైవేద్యాలన్నీ చూపించేసిన తర్వాత నేను కూడా హారతి తీసేసుకున్నానండి. సో చాలా ఈజీగా ఈ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరగంటలో మనం 6 నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో